అందరికీ నమస్తే. నా పేరు అపిరెడ్డి హరినాథ్ రెడ్డి. అనంతపురం కేంద్రంగా ఉంటాను. వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం రాయలసీమ సాంస్కృతిక వేదిక పక్షాన గత 2 దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతం కోసం, రాయలసీమ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్యం కోసం మా వంతు ప్రయత్నం మేము కృషి చేస్తూ వస్తున్నాం. డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ పక్షాన మీరు ఈరోజు 10 ఏళ్ల పాటు ఆ ప్రాంతంలో అమెరికాలో ఉన్నటువంటి డల్లాస్ రాష్ట్రంలో ఉంటూ రాయలసీమ పిక్నిక్లు ప్రతి సంవత్సరం అందరూ కలిసిమెలిసి ఐక్యంగా కొనసాగిస్తుండడం చాలా ఆనందదాయకం. రాయలసీమకు సంబంధించినటువంటి ఆహారం, వేషధారణ, సంస్కృతి, భాష, మనల్ని మనం పునఃసంహరించుకొని మన విలువల్ని, మన ప్రాంత ఉన్నతిని మీరు గుర్తు తెచ్చుకునే విధంగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తుండడం చాలా అభినందనీయం. ఈ క్రమంలోనే మీరు అనేక కార్యక్రమాలు, రాయలసీమలో జరుగుతున్నటువంటి అనేక ప్రజా ఉద్యమాలకి, అనేక సమస్యలకి మీరు సంఘీభావాన్ని ప్రకటిస్తూ కూడా నిలబడుతున్నారు. అదేవిధంగా అమెరికాలో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా రాయలసీమ ప్రాంత సమస్యలపై సదస్సులు, అవగాహన చైతన్య సదస్సులు ఇట్లాంటివి కూడా గతంలో మీరు ఏర్పాటు చేశారు. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా రాయలసీమ ప్రాంత భాష, సంస్కృతి ఇట్లాంటి అనేక అంశాల్లో మనం ఇంకా మరింత మెరుగుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో అనేక జానపద కళారూపాలు మరుగున పడిపోతూ ఉన్నాయి. ఉదాహరణకు మీరు ఉరుములు నృత్యం అని చెప్పి అనంతపురం, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఉరుములు వాయిద్యం మీరు చూసి ఉంటారు. అది భవిష్యత్తులో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి అనేక కళారూపాలు, అనేక పురావస్తు ఆధారాలు, చరిత్రకు సంబంధించిన అంశాలు, పాత పత్రికలు, ఇట్లా రాయలసీమకు సమాజానికి సంబంధించినవన్నీ కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని మన వంతు వాటన్నిటిని కూడా సంరక్షించుకొని సమాజంలో వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రానికి పూర్వం 60 పత్రికలు ఉంటే ఈరోజు మనకు కేవలం ఒకే ఒక పత్రిక దొరుకుతుంది, పప్పూరు రామాచారి గారి సాధన పత్రిక. మిగతా 60 పత్రికలు మనకు దొరకటం లేదు. ఆ 60 పత్రికలు దొరికితే మన సమాజంలో మన పాత్ర ఏంది, జాతీయోద్యంలో మన పాత్ర ఏంది, రాయలసీమ ప్రజల చైతన్యమేమో తెలుస్తుంది. కాబట్టి ఇట్లాంటివి మనం ఉన్నంతలోనే మనం ప్రయత్నం చేసి మన పరిధిలోనే మనం వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాయలసీమ ప్రాంత చరిత్ర, సంస్కృతి మీద మనం ప్రత్యేకంగా కృషి చేయాలి. రాయలసీమ తెలుగు సమాజంలో రాయలసీమ చరిత్ర ఏంటి, రాయలసీమ స్థానం ఏంటి, రాయలసీమ ఈ సమాజానికి ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి, ఈ అంశాలు, రాయలసీమ ఎందుకు ఇట్లా అయిపోయింది తెలియాలంటే రాయలసీమ చరిత్ర మీద మనం ఒక చరిత్ర కాంగ్రెస్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఆదాయ వ్యయాలపైన, ఆర్థిక అంశాలపైన ఇంతవరకు సరైన పరిశోధన జరగటం లేదు. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వెళ్తూ ఉంది, రాయలసీమను ఆర్థికంగా గ్రోత్లోకి తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, ఆ వనరులు నిజంగా అవి ఏ మేరకు ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతాయి, కొత్తగా ఈ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి. అదేవిధంగా రాయలసీమ నీళ్ళకు సంబంధించిన కాన్ఫరెన్స్లను ఏర్పాటు చేసుకోవడం, రాయలసీమలో వెలుగులోకి రాని పుస్తకాలు, చాలా విలువైన పుస్తకాలు, ఈ 100 ఏళ్లలో అనేక పుస్తకాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఆ పుస్తకాలు వెలుగులోకి తీసుకురావడం, రాయలసీమ మీద మనం ఒక డాక్యుమెంటరీస్ కానీ లేకపోతే ఒక పత్రికను కానీ నిర్వహింపజేయడం, ఇట్లాంటి పనులన్నీ కూడా మీరు మీ మద్దతుతో భవిష్యత్తులో మీరు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన నేల కోసం, మన ప్రాంతం కోసం, మన సంస్కృతి కోసం, మనం భవిష్యత్తులో ఈ ప్రాంత కార్యక్రమాల కోసం మీరందరూ మద్దతు ఇవ్వాలని, ఆ వైపుగా మీరందరూ రాయలసీమకు నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.